సొంత గడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్‌ను బంగ్లాదేశ్ జట్టు చిత్తుగా ఓడించేసింది. వరుసగా రెండో టెస్టులో ఓడించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన బంగ్లాదేశ్. అయితే ఆ జట్టును కూల్‌గా విజయ తీరాలకు చేర్చారు బంగ్లాదేశ్ ఆటగాళ్లు. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది బంగ్లాదేశ్ జట్టు. అయితే విజయం తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో భారత్కు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ను చిత్తు చేశామనే జోష్లో టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో. భారత్తో సిరీస్లోనూ తాము ఇలాగే ఆడతామని తెలిపాడు. పాక్తో సిరీస్లో రాణించిన మోదీ ఆన్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రాణిస్తే టీమిండియాను ఓడించడం చాలా ఈజీ అని అన్నాడు. భారత్తో జరిగే తదుపరి సిరీస్ మాకు చాలా కీలకం. పాకిస్తాన్పై గెలుపు మాలో నమ్మకాన్ని మరింత పెంచిందని బంగ్లాదేశ్ కెప్టెన్ అన్నాడు. ఈ సిరీస్లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన మోదీ, షకీబ్, ముష్ఫికర్లు భారత్ మీద కూడా ఇరగదీస్తారని ఆశిస్తున్నా. అయితే ఆ సిరీస్కు మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని బంగ్లాదేశ్ కెప్టెన్ అన్నాడు. టీమిండియాతో జరిగే సిరీస్కు రెడీగా ఉన్నామని చెప్పడం, ఆ సిరీస్లోనూ ఇదే రీతిలో ఆడతామని అనడంతో అతడి వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్ ఏంటి ఒక్క సిరీస్ విజయానికి ఇంత బిల్డప్ అవసరమా అని అంటున్నారు. ఏమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నావా? టీమిండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని వాయించి వదిలిపెడతారని బంగ్లా కెప్టెన్ షాంటోకు వార్నింగ్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే బాల్ గింగిరాలు తిరిగే భారత స్పిన్ పిచ్పై నిలదొక్కుని పరుగులు చేయడం అంటే అంత ఈజీ కాదని రోహిత్ సేన ముందు మీరు జుజ్బీ అని కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి టాప్ టీమ్సే మెన్ ఇన్ బ్లూతో పెట్టుకోవని మీరెంత అంటూ సీరియస్ అవుతున్నారు సోషల్ మీడియాలో. ఇక భారత పర్యటనకు త్వరలో రానున్న బంగ్లాదేశ్ టీం 2 టెస్టులతో పాటు 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. సెప్టెంబర్ 19న చెన్నైలో జరిగే మొదటి టెస్టుతో ఈ టూర్ స్టార్ట్ కానున్నది. చివరగా 2019లో భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ 2 టెస్టు సిరీస్లో 0-2తో వైట్ వాష్ అయ్యింది. అయితే ఈసారి సిరీస్ మొదలు కావడానికి ముందే బంగ్లాదేశ్ కెప్టెన్